మా ఆయన నాకు దిష్టి తీస్తున్నారు అత్తయ్య. దిష్టి తీయడమేమో గాని నిన్నే దిష్టి బొమ్మలా తయారు చేశాడు. రే పిచ్చయ్యండి నీకు. మొహానికి ఆ కాటుకేంటి? వెనక్కి తిప్పి బట్టల్ని తగలబెట్టి దిష్టి తీయడమేంట్రా? అయ్యో రామా, పురిట్లో బిడ్డను పోగొట్టుకున్న తల్లికి అలా చేయాలి. సుమనకు చేయడమేంటి అల్లుడు? రేయ్ మెంటలా ఏంట్రా నీకు? నైని వదినికి ఇలా చేస్తే బాధపడుతుందని. పళ్ళు రాళ్ళ కొడతానేమనుకున్నావు? మా అక్కకు పుట్టిన బిడ్డ చచ్చిపోతే నా బిడ్డ చచ్చిపోయినట్టు ఇలా దిష్టి తీస్తారా? ఎందుకు ఇలా చేశారు? విక్రాంత్, ఏంట్రా ఈ పిచ్చి పని? నైని అలా దిష్టి తీయించుకోనని చెప్పలేదు కదరా? అవును కదా విక్రాంత్ బాబు. హాసినక్క మంచం దిగాక తన బిడ్డను ఎత్తుకుని మంచం మీద కూర్చుని దిష్టి తీయించుకుంటుందనుకున్నాను. ఇంతలోనే మీరిలా చేస్తారని. ఆపకని నాటకాలు. వదినా వదినా అని మా ఆయన నిన్ను గుడ్డిగా నమ్ముతాడని అందరికీ తెలుసు. నువ్వేదో ఆస్తి పంచావని, నీ బాధని తగ్గించాలని నాకు చావు దిష్టి తీశాడు నా మొగుడు. అంటే నువ్వు ఎంత ఎక్కువైపోయావు ఆయనకి? మరిదంటే కొడుకుతో సమానం. నోరు జారకో. బిడ్డని జార్చేసుకున్న మీరు నా మొగుడిని కొడుక్గా దత్తత తీసుకుంటారా? సుమన, పిచ్చిగాని పట్టిందా ఏంటి? అలా మాట్లాడతావేంటి నువ్వు? అయినా విక్రాంత్ నీ మొహానికి కాటుకు రాసేంత వరకు ఎందుకు ఊరుకున్నావు? నాకేం తెలుసు? ఇలాంటి ఆచారం ఉందనుకున్నాను. వెనక్కి తిరగమంటే తిరిగాను. ఇలా తగలబెడతారని నాకేం తెలుసు? రేయ్ ఇంత వెర్రి పని చేస్తావు అనుకోలేదురా. సుమన మనసు ఎంత నొచ్చుకుని ఉంటుంది. సుమన వెళ్ళి మొహం కడుకుని రాపో. మా అక్క మూతికి కాటుక రాసి ఇలాగే దిష్టి తీసేంత వరకు నేను వెళ్ళను. నేను రాయించుకోను. అయ్యో రామా, అలా అంటారేంటి బాబు గారు? అత్తయ్య గారికి ఇక ఆయుష్ చాలా. మోక్షం ప్రసాదించమని మీరు విశాలాక్షి అమ్మవారిని అడగకూడదు. నైని నన్ను పెంచిన అమ్మ. నా కళ్ళ ముందు ఉండాలి అనుకుంటాను గాని అప్పుడే కళ్ళు మూయాలని ఎలా అనుకుంటాను? మరి మోక్షం అన్నారు? అరే ఐ మీన్ వల్లభన్నయ్యకి విక్రాంత్కి 50 కోట్ల ఆస్తి మనం రాసిచ్చేశాం కదా. ఇక జీవితాంతం ఉద్యోగాలు చేసినా రానంత డబ్బు వచ్చినట్టే కదా. ఇక అమ్మకి ఏ బాధ అనేది ఉండదు. కృష్ణారామ అనుకుంటూ మనవాళ్ళతో కాలక్షేపం చేస్తుంది. మోక్ష మార్గంలో పయనిస్తుంది అంటున్నాను. అంతే కదమ్మా? అంతే 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 అని తేలిగ్గా చెప్పకండి అత్తయ్య. పునర్జన్మెత్తిన గాయత్రమ్మ గారిని మీరు చూడాలి కదా. ఒక మనవడు ఒక మనవరాలితో తృప్తి పడితే ఎలా? ఇంకొకరు రావాలి. మనకిలాగనే ఈ అమ్మకు కూడా మా అమ్మని చూడాలని ఆశగా ఉంటుంది కదా నైని. నైని ఆడిట్ ఫైల్ ఇద్దు గాని పద. ఉంటానమ్మా. వీళ్ళ నమ్మకం మీద కుదిబండయ్యా. నాకు కుంటితడు పెంచేస్తున్నారు. దిష్టి తీసినంత మాత్రాన నీ ప్రాణమేం పోలేదు కదా. గ్లామర్ పోయేది.
చిరిగిన గుడ్డను తగలబెట్టారుగా. నన్నటు తిప్పారు కాబట్టి సరిపోయింది. మొహం ముందు తిప్పేసుంటే కల తప్పేదా లేదా? అప్పటికి కాటుక రాసి ఇంటి గుమ్మ ముందు వేలాడదీసి దిష్టి బొమ్మను చేశారు. దాంతో పోల్చి ఆ బొమ్మకున్న విలువ తక్కువ చేయకు. చూసారా నేనంటే మీకెంత చులకనైపోయాను. నాకు కోట్లొచ్చినా ఇంకా భార్య భర్త అనే బంధాన్ని దృష్టిలో ఉంచుకున్నాను కాబట్టి మీ ఆగడాలు భరిస్తున్నాను. ఓ, లేదంటే ఏం చేసేదానివి? విడాకులు ఇస్తావా? ఆ పని చేస్తే పీడ పోయిందనుకునేవాణ్ణి. ఆ మీరు బానే చెప్తారు. మొగుని వదిలేసి పార్టీలకొచ్చిందని అమ్మలక్కలందరూ నన్ను ఆడిపోసుకోవాలనే కదా మీ ఉద్దేశం? నేను చచ్చినా మిమ్మల్ని దూరం చేసుకోను. నేను బతుకున్నంత కాలం నాకు ఈ నరకం తప్పదన్నమాట. నన్ను తిట్టుకోవడానికి టైం పెట్టుకునే బదులు కూతురుతో కాసేపు సమయం గడపొచ్చు కదా. ఆ పాప కోసమే బతుకుతున్నాను. నేను పాపం చేశానని నాకు తెలుసు. ఏంటో ఆ పాపం? భవిష్యత్తులో జరిగే ఆపదేంటో నాకు ముందే తెలుస్తాయి. అయితే నా బిడ్డ విషయంలో ఇలా జరుగుతుందని నాకెందుకు తెలియలేదో చెప్పండి స్వామి. నీకు ఏదైనా ఆపద కలిగితే ముందే తెలుస్తుందా నైని? లేదు స్వామి, ఆ అదృష్టం నాకు లేదు. ఇది అంతే. నీ రక్తం పంచుకొని నీ పేగు తెంచుకొని పుట్టే బిడ్డకైనా సరే ఆపద ముంచుకొస్తే నీకు తెలీదు. మాకు జన్మనిచ్చిన అమ్మ మహాశక్తి అని మురిసిపోయిన వాళ్ల వరకే కష్టం వస్తే ఆదుకోలేదని తెలిసి బాధపడతారు. అయ్యో, ఇదెక్కడ న్యాయం స్వామి? బిడ్డల్ని కాపాడుకోలేని తల్లి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాగైతే గాయత్రమ్మ గారు పసి బిడ్డగా ఈ లోకంలోకి వచ్చే ఉంటారు. ఆకలేస్తుందో అలమటిస్తుందో తెలుసుకోలేను నేను. ఏమి చేయలేని నిస్సహాయురాలుగా ఉండిపోతానా? అమ్మవారి ఆజ్ఞానుసారమే శంకరుడైనా నడుచుకుంటాడు. సృష్టించే తల్లిలాగే స్థితిగతులను లయలను ఏమార్చే శక్తి ఉంటుంది. నిబ్బరంతో నువ్వు కాలాన్ని దాటాలి. స్వామి, నా చెల్లెలి కూతుర్ని నా పొత్తిళ్లలోకి తీసుకుంటే ఆనందంతో గుండె నిండినట్టవుతుంది. అలా నా కన్న బిడ్డని కూడా హక్కున చేర్చుకోవాలని నాకు ఉంటుంది కదా. ఇది ఆశ కాదు, నా బిడ్డకు అమ్మ అవసరం కదా. ముమ్మాటికి అవసరం. అయితే చెప్పండి స్వామి, పసి బిడ్డకి తల్లినయ్యుండి నేను దూరంగా ఉంటే నా ప్రాణానికి విలువ ఉంటుందా? నేను తీసుకునే శ్వాసకి అర్థం ఉంటుందా? అసలు నాకంటూ ఆడదానిగా గుర్తింపు ఉంటుందా? ఉండదు కదా. అయితే నా బిడ్డ నా దగ్గర ఉండాలి, లేదంటే నా బిడ్డ దగ్గర నేనైనా వెళ్ళాలి. తపోశాలి మీరు. కోరితే దారి చూపించగలరు. కాస్త దయ చూపండి. నా జీవితానికి. లేదు సుమన, మీరైనా అడిగారా? గాయత్రత్తయ్య గారి ఫోటోకి ఉన్న బొట్టు తీసేసి దండ తీసేసి మళ్ళీ పుట్టిందని జననం తేదీ రాస్తే ఏమనాలి? ఇంకేమంటావమ్మా? ఆవిడ రాశాక తన మొగుడు మిన్నకుండా పోయాక ఒప్పేసుకోవాల్సిందే. బిడ్డ పురుట్లో పోయిందని కంటతడి పెట్టుకున్న మా అక్క ఈ రోజు కళ్ళెర చేసి కొడుతూ పోతే
ఇదే అన్యాయమని అడగరా? నువ్వు కూడా చెల్లి ముందు వెళ్ళి అడుగు. కొడితే గూట్లోకెళ్ళి పడుకుంటావు. నేను అడుగుతాను. దవడ మీద గుంజితే బెజవాళ్ళలో పడతారు. నువ్వు కొడతావా? ఆహాహా, నాకంత సీన్ లేదు. మా చెల్లె కుడి చేతిని సానబెట్టుకుని రెడీగా ఉంది. ఎదురుగా వెళ్లి వాగితే తకిట తకిట తందానే. వెళ్ళండి చూద్దాం, వెళ్ళండి వెళ్ళండి. తొండాడితే నేను ఒప్పుకోను. నేను వెళ్ళను. నైని, నీకు నమ్మకం ఉండొచ్చు, అది మాకు విసుగ్గా అనిపించి అడిగితే ఇలా చేయి చేసుకోవడం ఏమాత్రం పద్ధతి కాదు. గాయత్రమ్మ గారు పుట్టారని బతికే ఉన్నారని నేను నమ్మాను కాబట్టే కసి చేష్టలకి దుమ్ము దులిపానత్తయ్యా. బలం ఉంది కదా అని కొట్టడం కాదు నాయని. గాయత్రి అంటే పునర్జన్మ ఎత్తారని ప్రూవ్ చేయి, అప్పుడు నమ్ముతాం. చచ్చిపోయిన బిడ్డను పూడ్చిపెట్టారుగా, బయటికి తీసి చూస్తే ఊపిరి తీసుకుంటుందా మీ పిచ్చి కాకపోతే? అనయ్య, దయచేసి మనసు నొచ్చుకునేలా మాట్లాడకు. నైని చెప్పింది వినండి చాలు. వక్రంగా బదులివ్వకండి. కసి మరణం అని రాసావు కదా, దాన్ని తుడిచే. జీతం ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండొచ్చు, కాదనను. ఇప్పుడు మనకు కూడా కోట్లున్నాయి. ఎవరికి సలం కొట్టాల్సిన పనిలేదండి. ఇలాంటి సీన్లు వచ్చినప్పుడు మనం చిన్న పెద్ద అని చూడకూడదు పిన్ని, ఎంజాయ్ చేయాలి. నా చెల్లి నైని అంటే అది. నిజంగా ఇది దౌర్జన్యమే. గాయత్రక్క పునర్జన్మ ఎత్తిందని, బతికే ఉందని నిరూపించకుండా ఇలా దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. నేరస్తుల మీద పోలీసులు కూడా ఇలా చేయి చేసుకోరు. ఈవిడ మాత్రం తెగరెచ్చిపోతుంది. అడిగేవాళ్లు లేకని. ఆపేయ్ 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 ఆపేయ్. మీకు నిరూపణ కావాలి అంతే కదా? అంతే. ఏం చేస్తావు నైని? కొంచెం నీ చేతులకి పని చెప్పకుండా రుజువు చేస్తే బాగుంటుంది. కసి తీసుకొచ్చిందిగా, పూల దండ, కుంకుమ, దీపం ప్రమిద. ఏయ్ కసి, అమ్మగారి ఫోటోకి బొట్టు పెట్టు. కొట్టకూడదు. మాటి మాటికి ఎందుకు కొడుతుంది? నువ్వు పెట్టు. అత్తయ్య గారు, మీరు ఆ దండ వేయండి. కసికా ఫోటోకే అయితే ఓకే.
నిజంగా ఆనందంతో అరభాలనుంది నైని. ఏమైందోనని అందరూ కంగారు పడతారని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. మీరు సంతోషంగా ఉన్నారంటే నాకు సంతోషమే. కారణం మా అమ్మ బతికే ఉందని. నా నమ్మకాన్ని లక్ష్యంగా మారుస్తున్న మీ మనసుకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు బాబు గారు. మాట రావట్లేదా? ఏది ఆను ఆను. నోరు తిప్పి చేశారు ఎందుకు బాబు గారు? ఎందుకంటే నీ నోటి వెంట గాయత్రి అత్తయ్య గారు పునర్జన్మ ఎత్తారన్నా మంచి మాట వచ్చింది కదా చెల్లి. అక్క, నువ్వు కూడా నమ్ముతున్నావా? నిన్ను నమ్ముకునే ఇంట్లో ఉన్నాను చెల్లి. 50 కోట్లు ఆస్తి రాసిచ్చావన్న ఆనందం నాకు లేదు. ఎందుకంటే నా భర్త గాని నా అత్త గాని ఎవరూ కష్టపడిందే లేదు. నియమం ఉందని వాళ్ళు చెప్పగానే రాసిచ్చేసి ధర్మం ఉందని నిరూపించారు. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని కాపాడితే తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది వదినా. ఇంత నిజాయితీగా ఉంటారు కాబట్టే మనోబలంతో ఉన్నారు విశాల్. గాయత్రత్తయ్య తిరిగి ప్రాణాలతో మన కంటికి ఎలా కనబడతారు అని నేనైతే ప్రశ్నించను. ఎందుకంటే అత్తయ్య ఆత్మ ఇక కనిపించదని ఫోటోకి పెట్టిన బొట్టు చెదిరిపోయింది, పూలదండ రాలిపోయింది, చివరికి దీపం కూడా ఆరిపోయింది. అంటే ఆవిడ అవతారం ఎత్తారు. గత జన్మలో దేవత అనిపించుకున్న గాయత్రత్తయ్య ఇప్పుడు ఏ దేవత సన్నిధిలో ఉన్నారు? మన ఇంకో బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారు నాయని. నన్ను కన్న తల్లి పసిపాపగా ఏ తల్లి ఒడికి చేరుకుందో. స్వామీజీ వారు నువ్వు నమ్మకంతో ఉండన్న మాట నిజం కావాలి. అమ్మ బ్రతికే ఉంది. బాబుగారు, బాబుగారు, హ, ఏం ఆలోచిస్తున్నారు? ఆహా. కన్నవాళ్ళం మనమే కాదు, విన్నవాళ్లు కూడా మా అమ్మ ప్రాణాలతో ఉంది అని చెప్తుంటే ఆనందంతో లోపల ఉక్కిరిబిక్కిరైపోతున్నాను నాయని. అమ్మగారు నన్ను ఎప్పుడు కలుస్తారో, నేనెప్పుడు తనని చేరుకుంటా? నన్ను చంపడానికి పుట్టిన గాయత్రక్క చచ్చే ముందు ఏడ్చిందన్నమాట. అంతే మేడం. 2 నిమిషాల్లోనే ఏడుపు గుండె రెండూ ఆగిపోయినాయి. సన్న ప్రాణం కదా మేడం. 3వ నిమిషంలో పొందబెట్టినా క్లియర్. మమ్మీ, క్లారిటీ వచ్చిందా? ఇంకో 2 లక్షలు బోనస్గా ఇయ్యాలి మేడం. దసరా మామూలు ఏంట్రా? అయినా 1000-2000 అడుగుతారు. నువ్వు లక్షల్లో ఎసరు పెట్టావేంటి? నీకు 50 కోట్ల ఆస్తి వచ్చిందని తెలిసిపోయిందేమో వల్లభ. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు జీవం? టెన్షన్లో మీరు హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ సంగతి మర్చిపోయారు మేడం. గా ఫుటేజ్ అంతా మాయం చేసిన ఇంకో బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారని పోలీసులు ఎంక్వైరీ చేసినా సాక్ష్యాధారాలు దొరకవు మేడం. శభాష్. 2 5 లక్షలు ఇస్తాను. పండగయ్యాక కలు. గట్లనే మేడం. ఉంటా. ఎక్స్క్యూజ్ మీ. జీవం, నీ మాట తీరు మంచిగానే ఉంది, కానీ నీ పనితీరు ఎలా ఉందో
కళ్ళారా చూడాలి. వివరంగా చెప్పినా కదా మేడం. చెప్పింది వ్యధనో కథనో మా కళ్ళతోనే చూస్తేనే నమ్ముతాం. నువ్వు పూడ్చిన అన్నయ్య నీ బిడ్డ శవాన్ని మాకు చూపించు. అంటే కసి ఇప్పుడు మనం వెళ్ళి చూడాలంటే అక్కడ బేబీ డెడ్ బాడీ లేకపోతే ఈ సిగరెట్ పీకను నలిపినట్టే వీడి పీకను నలపాలి. నైని నైని ఏమైంది? పావు పావు పావా? ఎక్కడ? గుడి దగ్గర బాబుగారు. కాటైపోతుంది బాబుగారు, ప్రాణం తీయబోతోంది. నైని నైని రిలాక్స్, టెన్షన్ పడకు. ఇలా చూడు, నన్ను చూడు, బీ కూల్. నేను చెప్పేది విను ముందు. నీకు అలా అనిపిస్తుందా? అదే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా, ఏమంటారు దాన్ని, టెలిపతి. అలా నీకు పాము ఎవరినో కాటేస్తుందని నీ 6th సెన్స్గా అనిపించింది. ఐఎమ్ రైట్? అవును బాబుగారు. ఎవరిని కాటేస్తుందో తెలుసా? అతనెవరో నాకు తెలియదు బాబుగారు. ఎవరు తెలియదు అంటున్నావు? ఏదైనా లాజిక్ ఉంటే తప్ప ఇలాంటి ఘటనలు కనెక్ట్ కావునైని. తెలిసిన వారైతేనే నేను కాపాడాలా బాబుగారు? అలా అని కాదు నైని, ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉంటే నిండు ప్రాణాలు బలైపోతాయి బాబుగారు. కాకి బట్టలు వేసుకుని నల్లటి కండువ వేసుకున్నట్టు కనిపించింది. కాకి బట్టలా? పోలీసా? పోస్ట్ మ్యానా? అదేం అర్థం కావట్లేదు బాబుగారు. ఇప్పుడు ఎవరైతే ఏంటి బాబుగారు, కాపాడితే పుణ్యం దక్కుతుంది. వెళ్దాం పదండి. నైని, ఎక్కడికి వెళ్దాం? ఆ సంఘటన ఎక్కడ జరగబోతుందో తెలియదు కదా. నాకు తెలుసు. జారుకొండ దగ్గరుండే పరమేశ్వరి దేవి గుడి దగ్గర. అక్కడే ఆపద ముంచుకొస్తోంది. త్వరగా వెళ్దాం పదండి బాబుగారు. వెళ్దాం వెళ్దాం, నువ్వు టెన్షన్ పడకు. అయ్యో బాబుగారు, వచ్చేకైనా వీటిని సర్ది పెట్టచ్చు. ముందు రండి. నైని నైని, నీకు ఆపదొచ్చినా ఇంతలా టెన్షన్ పడవనుకుంటాను. నేనేమైనా పర్వాలేదు బాబుగారు. నాకు తెలిసి కూడా కాపాడకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు. రండి బాబుగారు. నైని నైని, ఫోటోకి పెట్టిన బొట్టు రాలినప్పుడు ఆవిళ్ళలో నేను భయం చూశాను. విశాల్ వెలిగించాలని చూసిన దీపం ఆరిపోతే ఆమెలో ఆందోళన గమనించాను. అంటే ఏంటి దాని అర్థం? గాయత్రి అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త జన్మని పొందకూడదు అని తిలోత్తమ అత్తయ్య అనుకుంటుందనే కదా? ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అక్కయ్య గారు ఎందుకు అలా నెగిటివ్ గా కోరుకుంటారు? కారణం ఉండకపోదు పావన. ఆపండి అన్నయ్య. నీ ఎర్రి కోడలు పిచ్చి అనుభవాలు రేకెత్తిస్తే మీరు తిలోత్తమ వదిన్ని తప్పు పడతారా? నైని రేపిన దుమారానికి తనొక్కతే కాదు, ఇంట్లో అందరం లోపల వణికిపోయాం. నా మొగుడు హైట్ లేడు కానీ గుండె ఎంత టైట్ గా అయిందో నాకు తెలీదా? ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసేయక నువ్వు దూరంగా ఆలోచించు. ఇలాంటి విషయాల్లో మన జోక్యం ఉందంటే తల పచ్చడవుతుంది. మీరు రండి. అది కాదే. రండి చెప్తాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి మావయ్య. లేదమ్మా, సరిగ్గానే చెప్పావు. నీకేం తెలీదంటారు కానీ అందరూ తెలుసుకునేలా మాట్లాడతావు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థమైంది.
కొట్టేయడానికి వెళ్తుందనుకుంటా. వెంటనే వెళ్ళి కాపాడాలి. నా భార్య నైని పాలివ్వగానే పాప సైలెంట్ అయిపోయింది. చూసారా? నిజమే నాయనా, తల్లి కదా బాబు. అమ్మ పాలు అమృతం లాంటివి. పెద్దయ్య, పాప పాలు తాగింది. ఒళ్ళు ఇందాకట్లాగా వేడిగా లేదు. బానే ఆడుకుంటుంది. అవసరం అయితేనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. బాబుగారు త్వరగా పదండి. వస్తామండి. నైని నెమ్మదిగా. నైని నైని వెళ్దాం. పదండి బాబుగారు, త్వరగా పోనివ్వండి. ఎంత అర్జెంట్ పనులున్నా ఆ తల్లి నీకు పాలిచ్చి వెళ్ళింది. చూసావా గాయత్రి? అది అమ్మ మనసంటే. జీవం, ఏంటి ఆలోచిస్తున్నావు? మేడం, బిడ్డని ఈయన యాడ్ను పూడ్చినట్టు గుర్తుంది. రై చేస్తాను రా నిన్ను. మేడం, నీ కొడుకు గుచ్చుతో అంటుండో. వల్లభ, ఒక్క నిమిషం ఆగు. చీకట్లో చేసిన చెడ్డ కార్యం ఇది. కాస్త గుర్తు చేసుకోనివ్వు. చూడు జీవం, నీ జీవం పోకుండా ఉండాలంటే నిర్జీవమైన బిడ్డను చూపించాలి. ఏం చెప్పాలి మేడం? వారం దాటి ఉంటది, గుర్తుపట్టలేరు. నీకు గుర్తొస్తే చాలు. మేడం, ఒక పెగ్గేస్తే బ్రెయిన్ మస్తు షార్ప్ అవుతుంది. సార్, బండ్లో బుడ్డుందా? పోటుగాడు తాగుతాడని సీసాలు పెట్టుకుని తాగుతున్నాం రా. ఇవాళ మన టైం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదంటే నైని విసిరిన త్రిశూలం మన ముగ్గురులో ఎవరికి గుచ్చుకున్నా ఆ జీవం తవ్విన గుంతనే ఇంకొంచెం పెద్దగా తవ్వించి మొక్కకు బదులు మన శవాన్ని పూడ్చడం జరిగేది. అది సరే వల్లభ, హైలైట్ ఏంటంటే నయని తన బిడ్డని ఎత్తుకుపోయి మర్డర్ చేసిన వాణ్ణి కాపాడ్డం. అడుగు తేడాలో పాముని ఆపడం అంటే మాటలా? గురి తప్పుంటే దాని పడగ తెగేది. లేదంటే జీవం ప్రాణం పోయి శవం అయ్యుండేవాడు. మమ్మీ, మేం చర్చా గోష్ఠి పెడితే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అక్కడికి విశాల్ నైని ఎందుకొచ్చారా అని. చెప్పారు కదా ఆంటీ, జీవాన్ని సేవ్ చేయడానికి వచ్చుంటుంది. పాము కాటేస్తుందని తనకి ముందే తెలిసిపోయి ఉంటుంది మమ్మీ. విశాల్ని వెంటేసుకుని వచ్చింది. అక్కడి వరకు క్లారిటీ ఉందిరా, కానీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఎందుకొచ్చాడు? మీ మీద అనుమానం వచ్చి అది నేనడిగే వాటికి సమాధానం చెప్పాలమ్మా. విశాల్, నీ ప్రశ్నలు సరైనవే, జవాబులు కూడా చెప్తాను. కొంచెం ఓపిక, శాంతంగా విను. పూడ్చిన చోట మట్టి కప్పేశావు, కానీ వాతావరణం ఎలా ఉందో నువ్వే చూస్తున్నావు కదా నాన్న. సడన్ గా వర్షాలు వస్తున్నాయి, మట్టి కొట్టుకుపోయింది, పచ్చగడ్డి మొలకెత్తేసింది.
ఆ ప్లేస్ని మేమే గుర్తుపట్టలేకపోయాం నాన్న. నువ్వన్నట్టు 2 రాళ్లైనా పెట్టాల్సింది. సమాధి కడితే నయని రోజు అక్కడికి వెళ్లి అగరబత్తులు వెలిగించి ఏడుస్తూ కూర్చుంటుందని ఆలోచన విరమించుకున్నారు. అది సరే తిలోత్తమా, బిడ్డ బ్రతికే ఉందని, గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తిందని గురువుగారు చెప్తే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరికైనా కంగారే కదండి. చనిపోయిన వాళ్ళు తిరిగి ఎలా బతుకుతారు? మిరకల్ జరుగుతుందేమో అని ఉద్వేగం ఉంది. బాధ కాదు, భయమూ లేదు. అయితే మా అమ్మ జన్మెత్తిందని నువ్వు కూడా నమ్ముతున్నావు కదమ్మా? అఫ్కోర్స్ నాన్న, గాయత్రక్క పుట్టాలి. ఈ నా చేతులతో ఎత్తుకొని పెంచాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? అతి త్వరలోనే మా అమ్మను నీ కుండెల మీదకి చేరుస్తానమ్మా. నువ్వు కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండు. ఓకే నాన్న, అంతకన్నా సంతోషం నాకింకేముంటుంది చెప్పు? విశాల్, వల్లభ, మీరు బయటికి వెళ్ళండి. మీ అమ్మతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి. నీ ప్రాణమే కావాలనుకుంటే నీకు చెప్పాల్సిన పని లేదు. పని ముగించుకొని వెళ్ళిపోవచ్చు. మరెందుకు గొంతు మీద కత్తి పెట్టారు? నెత్తుటి కంటే ముందు నిజం బయటికి రావాలి. చెప్పు, నయని కన్నీళ్ల వెనక నీ కుట్రేమైనా ఉందా? లేదు. అబద్ధాలాడకు తిలోత్తమా. నేను నిజమే చెప్తున్నానండి. చూడు, గాయత్రక్క పుడితే నా ప్రాణం తీస్తుందన్న భయంతో ముక్కోటి దేవతలను కాపాడమని కోరుకున్నాను. పురిట్లోనే అక్క అంతర్ధానమైంది. బతికే ఉందని గురువుగారు చెప్పాక, నయనిలో కూడా నమ్మకం పెరిగాక అయోమయానికి గురవుతూనే ఆందోళన పడ్డాను. అంతకు మించి ఏం లేదండి. నన్ను నమ్మండి. నమ్మకపోతే నా ప్రాణం తీయండి. నాకు నచ్చలేదు. నీ ఇష్టాలు ఎవరికి కావాలి? కన్న తల్లిని అడగరా? నిన్ను అడగను. విక్రాంత్, గొడవ పడకండి. వేరే పేరు చూసుకోండి. వేరే పేరు పెట్టే ఆలోచన లేదు నాన్న. ఇదే పేరు సాయంత్రం పెడుతున్నాను. ఇది ఫైనల్. మీరేమనుకుని ఈ పేరు పెడుతున్నారు నాకు తెలియాలి. రండి. చేయదులో రండి. అరే సుమన, వెనకటికి పేరు వల్ల ఊరే తగలబడిందంట. ఇలాగే జరిగేలా ఉంది. జరగదు. ఈ ఇంట్లోకి అప్పు గాని నిప్పు గాని రానివ్వను. తప్పు అసలుకే జరగనివ్వను.